హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కాస్త ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చాలామంది అనుకుంటున్నారు. అండ్ సీజన్ 7తో పోలిస్తే సీజన్ 8 అంత హై వెళ్ళదని కొంతమంది అనుకుంటున్నారు. సో వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్, అంటే ఏమేమి మిస్టేక్స్ అయ్యాయి, ఏమేమి పాజిటివ్స్ అయ్యాయి ఒకసారి చూద్దాం. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే టాప్ 5 ఎవరు తెలిసిపోతుంది, చూస్తుంటేనే ఒక గ్లిమ్స్ వచ్చేస్తుంది. సో లెట్స్ సీ ఇక టాప్ 5 ఎవరు, అసలు ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయ్యాయి. సో ఈసారి బిగ్ బాస్ ఎందుకు ఇలానే చేశాడు, ఎందుకు కంప్లీట్గా ఒక యంగర్ జనరేషన్ పెట్టాడు, ఐ మీన్ కొంచెం ట్రెండీ ఉన్న పీపుల్ని పెట్టారు, ఎవరెవరిని ఎలా చూస్ చేసుకున్నాడు. సో మోస్ట్లీ ఎవరెవరు టాప్ 5 దాకా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. సో మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను, అందరూ అనుకునేది మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు జనరల్గా ఆలోచించుకుంటే బిగ్ బాస్కి వెళ్ళకముందు ప్రజలకి, అంటే మన సొసైటీకి కొంచెం దగ్గరలో ఉన్న వ్యక్తులు ఎలా అంటే టీవీలో కనపడడం, సమ్ షోస్లో, సో వాళ్ళకి ఎంత కాదనుకున్నా ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకంటే కొంచెం ఫేమ్ ఎక్కువ ఉంటుంది, ఆల్రెడీ చూసిన ముఖాలు కాబట్టి సర్లే మనోళ్ళే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏంటి, మన తెలుగు ప్రజలు అలానే ఉంటారు కదా, ఆడియన్స్. సో ఇక్కడ మనకు ఫస్ట్లీ వచ్చేసి ఇంకా సీరియల్స్ నుంచి వచ్చేసి ప్రేరణ, నిఖిల్, యశస్వి. సో ఇంకొక అతను ఉన్నాడు, ఎవరు, పృథ్వీరాజ్ ఉన్నాడు. వీళ్ళు సీరియల్ బ్యాచ్ అనమాట. సో ఇప్పుడు యాంకర్ బ్యాచ్కి వచ్చేసిన తర్వాత విష్ణుప్రియ ఉంది, అండ్ శేఖర్ భాష ఉంది, అండ్ బేబీ అక్క. సో వీళ్ళని ఇంకొక క్రైటీరియాలోకి తీసుకుందాం. సో ఇక్కడ మోస్ట్లీ నోన్ పర్సన్స్ ఎవరు, విష్ణుప్రియ. ఇంకా కమింగ్ టు రీసెంట్లీ కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ టీమ్స్లో మన యశస్వి, ఇంకా ప్రేరణ, పృథ్వీరాజ్, నిఖిల్, వీళ్ళు కొంతవరకు ఆడియన్స్కి రీచ్ అయ్యారు, అపార్ట్ ఫ్రమ్ సీరియల్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఇంకొక బిగ్ పాయింట్ ఏంటంటే ఈసారి సీజన్ ఫ్లాప్ ఛాన్స్లో ఎక్కువ ఉంది. రీజన్ ఎందుకంటే ఈసారి ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఉందో లేదో తెలియదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. టాక్స్ ఎలా ఉంది, సరే బర్రెలకు వస్తుందని ఉంది, లెట్స్ సీ కామన్ మ్యాన్ ఎవరు వస్తారు, సో వీళ్ళకి ట్యాకిల్కి ఎలా చేస్తారు. సీజన్ 8లో చాలా ట్విస్టులు ఉన్నాయన్నారు, అన్లిమిటెడ్ అన్నారు. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏ చూసినా కానీ కూడా అన్లిమిటెడ్. సో వీళ్ళకి ఈసారి ప్రైజ్ మనీ కూడా స్టార్టింగ్ 0 ఉంది. వీళ్ళు చేసే పనులతోనే, అంటే వీళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు, వీళ్ళు చేసే అక్కడ కంటెంట్తోనే వీళ్ళకి ఎక్కువ డబ్బులు, అన్లిమిటెడ్, యాజ్ దే కెన్ రీచ్ యాజ్ మచ్ అన్నమాట. ఎంత తెచ్చుకోవాలనుకుంటే అంత దే కెన్. బట్ ఐ హోప్ ఈ సీజన్ అంతా హిట్ అవుతుంది అవ్వదు అనేది ఒక 60-40 ఛాన్సెస్. సో ఈసారి టాప్ 5 లిస్ట్లో అయితే 100% అని కాకుండా ఒక 95%లో నేను చెప్పగలుగుతా. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫేమ్ ఉంది, అండ్ ప్రజలు కూడా చూసి ఉన్నారు. లాస్ట్ టైం అయితే చాలా పిఆర్స్ జరిగాయి. ఈసారి ఐ థింక్ ఎవరు పిఆర్స్ని ఎక్కువ నమ్మరు, సోషల్ మీడియా ఇట్స్ లైక్ చూసాకనే నడుస్తుంది, ఈసారి ఎక్కువ నడవదు పిఆర్స్ అనే స్టఫ్ అని నా గెస్. ఎందుకంటే లాస్ట్ టైం కంప్లీట్గా పల్లవి ప్రశాంత్ వచ్చేసి మన నార్మల్ మ్యాన్గా సపోర్టివ్గా ఎలా ఉండే అంటే మన శివాజీ అన్న, యావర్. సో వీళ్ళు ఎలా ఉందంటే ఒక డిఫరెంట్ జోనర్లో నడిచింది వాళ్ళది. సో ఆ సీజన్ అయితే హిట్ అయింది. బట్ ఈసారి ఏమైంది అని అంటే రావడమే వీళ్ళు ఎలా వచ్చారంటే జోడీగా వచ్చారు. దాంట్లో మ్యారీడ్ పీపుల్ ఉన్నారు, అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నారు. సో జోడీకి వెళ్ళారు కాబట్టి లాస్ట్ టైం అయితే మీకు ఐడియా ఉంటుంది బడీస్ గేమ్ అని చెప్పేసి. సో సేమ్ అదే కాన్సెప్ట్ దీనికి ఎందుకైనా రిలేట్ చేశారా అని ఒక చిన్న డౌట్. ఇప్పుడు వీళ్ళు బడీస్ లాగా, వీళ్ళు జోడీస్ లాగా వెళ్తే ఎవరు తప్పు చేసినా ఇంకొకరు సమర్థిస్తూనే ఉంటారు. బికాజ్ ఎందుకంటే జోడీ విన్ కావాలి. సో ఇక్కడ మనం ఎలా అంటే ఇండివిజువల్ పర్సన్ని మనం ఎలా అంటే పాయింట్అవుట్ చేసే బదులు
పాయింట్అవుట్ చేస్తూ ఉంటే అంటే వాడి వ్యక్తిత్వం మనం తెలుసుకుందాం, లేకపోతే వీడు అంటే లెట్సే ఒక విష్ణుప్రియ అనే అమ్మాయిని తీసుకో, లేకపోతే ప్రేరణ అని ఒక అమ్మాయినో, లేకపోతే నిఖిల్ అనే ఒక అబ్బాయినో తీసుకొని వాళ్ళ ఇండివిజువల్ థింగ్ని కరెక్ట్ చూడాలంటే కరెక్ట్ చూడలేం. ఒక ఎంత చూడాలనుకున్న ఒక 50-70% దాకా చూస్తాం ఈ జోడీలా ఉంటాయి. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళిద్దరికి, డెఫినెట్గా తప్పు చేసిన అండర్స్టాండింగ్ ఉంటుంది, రైట్ చేసిన అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఇద్దరు అన్నోన్ పీపుల్ వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయో తెలీదు, అండ్ కమింగ్ టు వాళ్ళ డైలీ థింగ్స్ ఎలా ఉంటాయో తెలీదు. ఇక్కడే కలుసుకుని ఉంటారు చాలామంది అయితే. సో వాళ్ళు ఎలా ముందుకెళ్తారు అనేది క్వశ్చన్ మార్క్. సో దీన్ని బిగ్ బాస్ ఏదైనా ఛాన్స్ తీసుకుంటుందా? ఇప్పుడు లెట్సే అప్పుడైతే ఇండివిజువల్గా ఉన్నప్పుడు, బడీస్గా లేనప్పుడు అయితే సీజన్ 7 అయినా 6 అయినా 5 అయినా కానీ కూడా, ఇప్పుడు ఎవరైనా ఒక మాట అంటే ఆ ఇండివిజువల్ పర్సన్ ఒక్కడే వచ్చేసి మాట్లాడుకునేవాడు. ఒకవేళ ఆ పాయింట్ కరెక్ట్ అయితే మన ఎవరు నార్మల్ పీపుల్ అందులో ఉన్న 2-3 పీపుల్స్ కొంతవరకు సపోర్ట్ ఇచ్చే, ఎందుకు కంటెంట్ కోసం, అంతే కదా. స్క్రీన్ స్పేస్ కొట్టేయాలని చెప్పేసి, అది తప్పో రైటో పక్కకు పెట్టు, కానీ అనవసరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. సర్లే నిజాన్ని సమర్థించే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ ఇండివిజువాలిటీ పోతుంది. ఇప్పుడు ఒక్కడిని ఏమన్నా కానీ కూడా బడీ గ్రూప్ మొత్తం వచ్చేస్తుంది, ఇద్దరు వచ్చేస్తారు. వీడినేమన్నా వాడు వచ్చేస్తాడు, వాడినేమన్నా వీడు వచ్చేస్తాడు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే బిగ్ బాస్ ఆల్రెడీ మైండ్లో అంటే ఒక స్క్రిప్ట్ రాసేసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి, స్క్రిప్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకు ఒక మోటో ఉంటుంది, ఎవరిని ఎలివేట్ చేయాలి, ఎవరిని చేయకూడదు అని వాళ్ళకు ఒకటి ఉంటుంది. సో వాళ్ళు చాలా హింట్లు ఇచ్చేస్తూ ఉంటారు ప్రోమోస్లలో. సో ఇలా నడుస్తుంది. అండ్ సో కమింగ్ టు సీజన్ హిట్ ఫ్లాప్ అనే ఒక పాయింట్కి వస్తే, రేట్ ఆఫ్ ఫ్లాప్కి కొంచెం ఎక్కువ ఉందని నా నమ్మకం. హిట్కి అయితే అది ఇంకా బిగ్ బాస్ 8 అదృష్టం. ఆ సీజన్ ఏమో ఉల్టా, ఈ సీజన్ ఏమో 2 zeros కలిపితే 8 కదా. సో ఇది 50-50 ఛాన్సెసే. 8 కదా, 0 కలిపేసేయండి 8 అయిపోద్ది. సో 50-50 ఛాన్సెస్. బాగుంది కదా థియరీ. సో ఏంటంటే ఇది మ్యాటర్ ఏంటంటే ఇది. సో ఇప్పుడు శేఖర్ భాష ఉన్నాడు, ఆయన అంటే 100 గంటలు నాన్ స్టాప్గా మాట్లాడిన స్టఫ్ ఉంది. బేబీ అక్క ఉంది, తను కూడా వాగుతూనే ఉంది. సో ఇలా ఏంటంటే కొందరికి ఇలా వాగే వాళ్ళు నచ్చకపోవచ్చు. సో ఒక్కొక్కరి కంటెంట్ ఒక్కొక్కటి. ఇప్పుడు నియా అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి మన ఆర్జీవి గారి నుంచి సపోర్ట్ ఉంది. మేబీ తన మైండ్ ఎలా ఉంటుందో ఆర్జీవి ఇష్టపడ్డాడు, ఇష్టపడి సపోర్ట్ చేశాడు అని అంటే లెట్స్ సీ తన మైండ్ ఎలా ఉంది, తను ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్ చూడాలన్నమాట. అన్ని క్వశ్చన్ మార్క్సే. ఇంకా టాప్ 5 లిస్ట్కి వచ్చేస్తే విష్ణుప్రియ 100% ఉంటుందని నా నమ్మకం. ఎందుకంటే తనకి బయట వీళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ గుర్తింపు ఉంది, స్టార్డమ్ ఎక్కువ ఉంది కంపేర్ టు దీస్ క్యాండిడేట్స్. నిఖిల్, ఆయన కొంచెం హైట్, వెయిట్, ఫిజిక్, ఇంకా గేమ్స్ కూడా బాగా ఆడతాడు, అక్కడ పెట్టిన పోటీలలో అన్నిట్లో గెలుస్తాడు అని ఒక చిన్న పాయింట్ మీద, ఆయన కొంచెం మాట్లాడే విధానం మీద, బయట వాళ్ళ ఫ్రెండ్ లాస్ట్ టైం ఉన్నాడు కదా, ఎవరతడు ఇప్పుడు బజ్ చేస్తున్నాడు, ఆయన పేరు సరిగ్గా గుర్తురాట్లే, ఇప్పుడు సీజన్ 8 బజ్ చేస్తున్నాడు. సో కొంచెం ఆయన మెంటాలిటీని ఏమైనా తీసుకొని వస్తాడా, మైండ్ గేమ్ ఆడతాడా, లేకపోతే నార్మల్గా సర్లే ఈయన అన్ని సీజన్ చూసి వస్తాడు కాబట్టి కొంచెం తెలివిగా ఆడతాడు ఆయన నా గెస్. సో ఈయన కూడా టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ప్రేరణ, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లోనైతే మంచిగానే గేమ్స్ ఆడింది. లెట్స్ సీ తను కూడా ఉంటుందని ఒక చిన్న హోప్ ఉంటుంది అని నా గెస్. అండ్ ఇంకా పృథ్వీరాజ్ డౌటే, చెప్పలేం, 50-50 ఛాన్సెస్. సో ఇప్పటికైతే ఫిక్స్ అయింది ఎవరు, విష్ణుప్రియ, నిఖిల్ అండ్ ప్రేరణ. యశస్మి అనేది ఇంకా తన పాయింటే. ఇంకా
ఇంకా తనని ఇప్పటికైతే మనం ఏం జడ్జ్ చేయలేం. బట్ లెట్స్ సీ, తనైతే ఒక పాయింట్ పక్కకు పెట్టు. 1 2 3 4 ఎవరెవరు? విష్ణుప్రియ, నిఖిల్, ప్రేరణ, వీళ్ళు ముగ్గురు అయితే 100% కన్ఫర్మ్ నా గెస్. అండ్ యశస్మి చూడాలి. సో ఇప్పటికైతే వీళ్ళు ఇక ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇక వీళ్ళు వస్తారు కదా, ఏంటి టాప్ 5 అని చెప్పేసి ముగ్గురు పేర్లే చెప్పాడు అని అంటే, ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరెవరు అని అంటే, ఒకటి నియాన్ నా గెస్. ఎందుకనంటే తను స్ట్రైట్ ఫార్వర్డ్ గర్ల్. అండ్ ఒకసారి ఆర్జీవీ సపోర్ట్ ఉంది అని అంటే లెట్స్ ఏమవుతుందో చూడాలి. ఎందుకనంటే ముక్కుసూటి మనిషి, సో నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అందుకే తనని అండ్ యశస్విని కొంచెం పక్కకు పెడుతున్నా. దే ఆర్ లైక్ లోవర్ నుంచి అప్పర్ అన్నమాట. లోవర్ నుంచి అప్పర్ అంటే 5 4 అది. ఇప్పటికైతే ఇది సీజన్ యొక్క కొత్త కొత్త ఎంట్రీస్, కొత్త కొత్త విశేషాలు. చూడాలి ఇంకేమవుతుందో, ఏమేమి గేమ్స్ పెడతాడో. అండ్ సీజన్ అయితే 60-40 ఛాన్సెస్. అందరికి అర్థమైపోయింది, లాస్ట్ టైం గ్రూప్గా ఆడారు, ఒకటే పాయింట్ మీద వెళ్ళిపోయారు. సో ఈసారి కూడా గ్రూప్గా ఆడితే ఎలా ఉంటుందని ఒక పాయింట్ మీద వచ్చాడు బిగ్ బాస్ కూడా. ఓకే గాయస్, ఇంకా ఈ వీడియోని ఇప్పటికైతే ఆపేద్దాం. ఇక చెప్తా, అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. కొంచెం కొత్త ఛానల్ పెట్టాను, సపోర్ట్ ఇవ్వండి గాయస్. ఇప్పుడు ఒక్క సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి, ఒక్క లైక్ అయితే వేసుకోండి. ఇంకా షేర్ అంటే మీ మీద వదిలేస్తున్నా, అది ఇంకా నేను చెప్పను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.